హాయ్ ఎవ్రీవన్. ఇది ముఖ్యంగా ఫాదర్స్ లేదంటే కుటుంబ బాధ్యతలు ఉన్న మంచి మగవాళ్ళకి లేదా తన యొక్క పిల్లల చదువు లేదా ఫ్యూచర్స్ గురించి ఆలోచన చేసే ప్రతి ఒక్క తండ్రికి, మహిళలు కూడా ఈ వీడియో చూడొచ్చు. బట్ ఒకవేళ మీరు ఫాదర్ అయితే డెఫినెట్లీ ఈ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. నా వీడియోలో నేను ఎప్పుడు కూడా ఏ ప్రోడక్ట్ అమ్మను, ఈ ప్రోడక్ట్లో అసలే అమ్మను. నేను ఇక్కడ మీ యొక్క వెల్ విస్తరగా మీ యొక్క పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి సజెషనిచ్చే వ్యక్తిగా కొన్ని పాయింట్స్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సినిమాలకి, ఎంటర్టైన్మెంట్లకి, క్రికెట్ లాంటి వాటికి లేదా ఇంకేదో పొలిటికల్ కంటెంట్కి టైం స్పెండ్ చేసే బదులు ఫైనాన్షియల్ సబ్జెక్ట్ సంబంధించి కొద్దిగా టైం స్పెండ్ చేస్తే అది మీకు మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఫైనాన్షియల్ సంబంధించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడ లభించినా కూడా మీరు తెలుసుకోండి, నేర్చుకోండి. బట్ దాంతోపాటు కొన్ని అదర్ విషయాలు కూడా తెలుసుకోవాలి. ఏంటంటే మీరు ఇక్కడ గమనించాలి, ఈరోజు మార్కెట్ వాల్యూ ప్రకారం ₹1,00,00,000 కన్నా తక్కువగా వెల్త్ కలిగి ఉన్న వాళ్ళు, 10 కోట్ల పైన వెల్త్ కలిగిన వాళ్ళు, ఇలా మనం డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ మనం చూస్తాం. ఎస్పెషల్లీ ఎవరైతే ₹1,00,00,000 కన్నా తక్కువ వెల్త్ కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్గా అయితే తీసుకోవాలి. 10 కోట్లు అంతకన్నా ఎక్కువ ఆస్తి ఉన్న వాళ్ళకి ఇది మేబీ పెద్దగా హెల్ప్ చేయకపోవచ్చు, బట్ చూసే ప్రయత్నం అయితే చేయండి. నేను ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ కేస్ స్టడీస్ చెప్తా ఉన్నాను. ఇక్కడ మన తెలుగు వాళ్ళు లేదంటే ఇండియన్ మైండ్ సెట్లో చాలామందికి రియల్ ఎస్టేట్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటే పెద్దగా తెలియదు, లేదా ఇంట్రెస్ట్ ఉండదు, లేదా పేషెన్స్ అయితే ఉండదు. 10 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్న వ్యక్తి కూడా స్టాక్ మార్కెట్లో ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో చాలామంది చేయరు. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో అది జరగదు. ఇక్కడ మనం రీసెంట్ టైమ్స్లో గమనిస్తే, నేను ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ రీసెంట్ టైమ్స్ అండ్ ఓవరాల్గా మనం గమనిస్తే, రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 2 yearsలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ డల్గా అయిపోయింది. ₹1,00,00,000 ప్రాపర్టీ 70 లక్షలకి 50 లక్షలు కూడా అడుగుతూ ఉన్నారు. మరి ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకైతే ప్రాబ్లమే కదా. తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ఏరియాలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఇవ్వలేదు, ప్రాబ్లంలో కూడా తీసుకెళ్ళలేదు. రియల్ ఎస్టేట్ మంచిది కాదు నేను అనట్లేదు, బట్ ఒకే ఒక అసెట్ క్లాస్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అదేవిధంగా చాలామంది స్టాక్ మార్కెట్లోకి వచ్చి స్టాక్ మార్కెట్ పేరుతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయి చివరికి సూసైడ్ కూడా చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీని కూడా నాశనం చేశారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, బ్యాలెన్స్డ్ థాట్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసెట్ క్లాసెస్ డైవర్సిఫికేషన్, రిస్క్ మేనేజ్మెంట్, బెటర్ రిటర్న్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఒకే ఒక బ్లైండ్ అండర్స్టాండింగ్తో, బిలీఫ్తో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అయితే రియల్ ఎస్టేట్ మంచిదంటారు, అయితే స్టాక్ మార్కెట్ మంచిదంటారు, లేదా క్రిప్టోస్ మంచిదంటారు. ఒకే ఒక బిలీఫ్ సిస్టమ్తో వెళ్ళి తను నాశనం అవ్వకుండా తన కుటుంబాన్ని కూడా నాశనం చేసేస్తా ఉన్నారు. దీన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఇన్వెస్టర్స్ చాలా మందిలో గమనించవలసిన ఇంపార్టెంట్ పాయింట్, మీరు గతంలో ఏదైతే రిటర్న్ చూసారో భవిష్యత్తులో అదే రిటర్న్ వస్తుందని గ్యారెంటీ అయితే లేదు. 10-15 yearsలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు బెటర్ రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే నేను చెప్పిన మొదటి పాయింట్, ₹1,00,00,000 కన్నా తక్కువ ఆస్తి ఉన్న వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఆ మాట నేను చెప్తానంటే, ఇప్పటి నుంచి ఇంకొక 10-15 సంవత్సరాల లోపు మీరు ఒకవేళ చూస్తే ప్రతిదీ కాస్ట్ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది. ఈరోజు మార్కెట్లో అన్సర్టనిటీ, ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఒక వరకే ఉంటాయి. బట్ 10 years తర్వాత మీకు ఎడ్యుకేషనల్ కాస్ట్ పెరుగుతుంది, హాస్పిటల్ కాస్ట్ పెరుగుతుంది, హోమ్ కాస్ట్ పెరుగుతుంది, రిటైర్మెంట్ ప్లానింగ్ కాస్ట్ పెరుగుతుంది, ప్రతిదీ పెరుగుతుంది. దాంతో పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు అలోకేషన్ చేయవలసిన మొత్తం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు వాళ్ళకి సంబంధించి సరి అయిన ప్లానింగ్ కానీ లేదంటే ఎడ్యుకేషన్ కానీ సరిగ్గా చేయకపోతే ఆ రోజు మీరు చాలా వరకు బాధపడవలసి వస్తుంది. లైక్ రీసెంట్గా ఇప్పుడు తెలంగాణలో 50 లక్షలు 60 లక్షల రూపాయలు ఉన్న ల్యాండ్ వాల్యూ సడన్గా 30 లక్షలు పడిపోయింది. ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది, ఆ మిగతా అమౌంట్ కోసం ఆ పేరెంట్స్ ఎంతలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం గమనించాలి. కొన్ని ఏరియాస్లో రియల్ ఎస్టేట్లో కూడా రిటర్న్స్ రాలేదు. ఇవన్నీ పక్కన పెడితే చాలా ముఖ్యమైన పాయింట్, ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ లేదా ఖర్చులు కానీ లేకపోతే గోల్స్ కానీ ఇవన్నీ కూడా మనం యావరేజ్గా చూసుకున్నా కూడా నెక్స్ట్ 10 yearsలో 5 times నుంచి 10 times మధ్యలో పెరుగుతాయి. 5 times to 10 times అంటే మీరు ఎంతలా మీ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఈరోజు 10 లక్షల రూపాయలు ఉన్న ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క ఫీజు
నెక్స్ట్ 10 ఇయర్స్లో అది 50 lakhs లేదా 1 crore కూడా అవ్వచ్చు. ఈరోజు ఒక మెడికల్ సీటు ₹1,00,00,000 ఉంటే 10 years తర్వాత అది 5 కోట్లు అవ్వచ్చు, 10 కోట్లు అవ్వచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ₹1,00,00,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, 10 కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క వెల్త్ పెరగకపోయినా పర్వాలేదు. బట్ ₹1,00,00,000 కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు వెల్త్ క్రియేషన్ చేయకపోతే చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను మిడిల్ క్లాస్ పీపుల్. ఇప్పుడు పూర్తిగా పూరు లేదా పేదవాళ్ళు అయితే ఎలాగోలా బతికేస్తారు, బాగా రిచ్ అయితే ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతారు. మిడిల్ క్లాస్ అటు వదలలేరు, ఇటు దాన్ని చేరుకోవడానికి స్తోమత సరిపోదు. సో ఖచ్చితంగా ఇది మిడిల్ క్లాస్ పీపుల్ గమనించాలి, తెలుసుకోవాలి. మీరు ఈరోజు మీ యొక్క నెట్వర్త్ ₹1,00,00,000 లోపు ఉంటే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ 10 yearsలో మీరు 10 times ఎలా వస్తుంది అని చెప్పి మినిమం ప్రిపరేషన్ చేసుకో. 10 times కన్నా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉంటే అది మరీ మంచిది. అది మీకు ప్లస్గా ఉంటుంది లేదా సపోర్ట్ అయితే చేస్తుంది. నేను మరీ ఎక్కువ టార్గెట్ ఇవ్వట్లేదు. ఈరోజు ₹1,00,00,000 మీ దగ్గర ఉంటే ఆ ₹1,00,00,000 10 yearsలో 10 కోట్లు ఎలా అవుతుంది అని చెప్పి ఒక స్ట్రాటజీ. అలా అని చెప్పి నేను గ్యాంబ్లింగ్ చేయమని చెప్పట్లేదు, పేకాటకి వెళ్ళండి అని చెప్పట్లేదు, క్రిప్టోకి వెళ్ళమని చెప్పట్లేదు, లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసుకోమని చెప్పట్లేదు. ఒక సిస్టమ్, ఒక హెల్దీ, సేఫెస్ట్, సెక్యూర్డ్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో రెగ్యులేటెడ్ అండ్ అన్ని విధాలుగా మనకి ప్రొడక్షన్ ఉన్న వాటిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాంటి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ నెక్స్ట్ 10 yearsలో 10 times అయితే మీరు జనరేట్ చేయాలి. లేదా ఈరోజు మీ దగ్గర ఉన్న నెట్వర్క్కి అట్లీస్ట్ 5 times అయినా మీరు అచీవ్ అయితే చేసుకోవాలి. అలా చేయకపోతే మీరు చాలా చాలా ఇబ్బంది పడతారు. ఈరోజు నేను చూస్తూ ఉన్నాను కదా, లైక్ కొన్ని ప్రాపర్టీస్లో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. 10 years అయిన తర్వాత కూడా వాళ్ళకి పెద్ద ఎప్రిసియేషన్ రాదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. కొన్ని ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక 5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ వాల్యూ ఎప్రిసియేషన్ కాలేదు. ఇంకొక 5 సంవత్సరాలు పెద్ద తేడా ఏమి ఉండదు. అంటే 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా వాళ్ళకి ఏమాత్రం రిటర్న్ రాలేదు. ఎప్పుడైనా కూడా 2 విషయాలు గమనించండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది 10 yearsలో 10x అవ్వాలి, లేదా ఎవ్రీ 3-4 years 5 years డౌన్ ద లైన్ చూసుకున్నా కూడా 30% CAGR జనరేట్ అయితే చేస్తూ ఉండాలి. ప్రాపర్టీ వాల్యూ ఎప్రిషియేట్ కాకపోతే ఆ తర్వాత దశలో ఆ వాల్యూ అంతే ఉంటుంది. మీరు కొనాలనుకున్న వాటి యొక్క విలువ పెరిగిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యాదగిరిగుట్టలో ఒక ల్యాండ్ అయితే కొనుక్కున్నాను. 7 సంవత్సరాల నుంచి ల్యాండ్ వాల్యూ ₹1,00,00,000 ఉంది. బట్ మీన్ వైల్ ఇక్కడ అన్ని కాస్ట్ పెరిగిపోయేవి. ఎడ్యుకేషన్ కాస్ట్ పెరిగింది, ఇక్కడ కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని దాని కాస్ట్ పెరిగింది, ప్రతిదీ కూడా 30-50% మినిమం పెరిగింది. మరి అలాంటప్పుడు మిగతా అమౌంట్ నేను ఎక్కడ నుంచి తేగలను? సో దట్ ఈజ్ రీజన్ ప్రతి ఒక్క వ్యక్తి నెక్స్ట్ 10 yearsలో 10x క్రియేట్ చేసే ప్లాన్లు అయితే ఉండాలి. ఇదైతే ప్రతి ఒక్క వ్యక్తి గమనించాలి. ఎవరైతే 10 crore లేదా 100 crore కలిగి ఉన్నారో వాళ్ళు పెద్దగా ప్లాన్ చేయకపోయినా పర్వాలేదు. వాళ్ళు బెటర్గా ప్లాన్ చేస్తే ఇంకా వెల్త్ క్రియేషన్ చేయగలిగితే అది వేరే విషయం. బట్ ₹1,00,00,000 కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. సో దట్ మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. చాలామంది పేరెంట్స్ ఒక 10-15 సంవత్సరాల ముందు మంచి ల్యాండ్స్ తీసుకోవడం, తర్వాత మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల వాళ్ళ యొక్క పిల్లలకి వాళ్ళు మంచి ఎసెట్ అయితే ఇచ్చారు. ఈరోజు వాళ్ళకి చాలా వరకు సపోర్ట్ చేయగలిగారు. కొంతమంది పేరెంట్స్ సరైన నిర్ణయాలు తీసుకోక వాళ్ళు తీసుకున్న తప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేదంటే అదర్ డెసిషన్స్ వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఇక్కడ ప్రోడక్ట్ని చెప్పట్లేదు, ఇక్కడ నేను మీ స్ట్రాటజీస్ని మీరే బిల్డ్ చేసుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఒకలాగా ఉంటుంది, ఇంకెక్కడ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ వేరేలాగా ఉంటుంది. కొంతమందికి స్టాక్ మార్కెట్ అంటే ఐడియా ఉంటుంది, కొంతమందికి పూర్తిగా అవగాహన ఉండదు. కొంతమందికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది బిజినెస్ పర్సన్స్ ఉంటారు. సో ప్రతి ఒక్క వ్యక్తికి స్ట్రాటజీస్ అన్నీ మారిపోతాయి. స్ట్రాటజీ ఏదైనా కూడా మన గోల్ ఏంటంటే నెక్స్ట్ 10 yearsలో 10 times అనేది మన గోల్ అయితే పెట్టుకోవాలి. సో అది నేను ప్రతి పేరెంట్స్కి అదే నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు నెక్స్ట్ 10 yearsలో మీరు అచీవ్ చేయవలసిన అమౌంట్ చాలానే ఉంది. దీన్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు, దీన్ని నిర్లక్ష్యం అయితే చేయొద్దు. సో ప్రతి పేరెంట్స్కి నేను పదే చెప్తున్నాను, మీరు మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరే డిజైన్ చేసుకోండి. ఈ రోజు మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసాము, నెక్స్ట్ 5-10 yearsలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ ప్లానింగ్ అంతా మీరే డిజైన్ చేసుకోవాలి. అండ్ ఎక్కడ కూడా అగ్రెసివ్గా డెసిషన్ అయితే తీసుకోకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్ టైమ్స్లో ఎస్పెషల్లీ గోల్డ్ సిల్వర్లో ర్యాలీ వచ్చిన తర్వాత చాలామంది టూ అగ్రెసివ్గా ఎక్కడికో వెళ్ళిపోతుందేమో అని చెప్పో, లేకపోతే మిస్ అయిపోతామని చెప్పో ఒక ఫోమోలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అక్కడ భారీ క్రాష్ అయితే వచ్చింది. వీళ్ళు లాంగ్ టర్మ్లో ఉంటే పర్వాలేదు, బట్ షార్ట్ టర్మ్లో ఏవైనా గోల్స్ ఉంటే వీళ్ళకి చాలా ఇబ్బంది కదా. ఈవెన్ లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఇప్పుడున్న ప్రైసెస్ మళ్ళీ ఆ ప్రైసెస్కి వస్తుందో రాదో అనేది చాలా ప్రాబ్లం. ఎందుకంటే సిల్వర్ లాంటి ప్రోడక్ట్ మీకు ఎవరికైనా తెలిస్తే 2011లోనే అక్కడ ₹1,00,000 వెళ్ళి 30,000 పడిపోయింది. ఆ తర్వాత ఆల్మోస్ట్
12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెరిగింది. అంటే 12 సంవత్సరాలు వాళ్ళ అమౌంట్ అక్కడ డెడ్ అయిపోయింది. సో పేరెంట్స్ లేదంటే ఫాదర్ లాంటి వాళ్ళు ఇది గమనించండి. ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయాలు ఒకవేళ తప్పైతే దాని యొక్క ఇంపాక్ట్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ పిల్లల యొక్క భవిష్యత్తు మీద పడుతుంది. సో ₹1,00,00,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. దయచేసి మీరు మీ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ని చెక్ చేసుకోండి, స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోండి, హైయెస్ట్ CAGR ఎలా జనరేట్ చేయాలో ఆలోచన అయితే చేయండి. మీరు ఎవరినైనా కన్సల్ట్ చేయాలో అది మీ చాయిస్, లేదా ఎవరి సపోర్ట్ తీసుకోవాలో అది మీ చాయిస్. బట్ నేను చెప్పే ఈ పాయింట్ మాత్రం మీరు ఖచ్చితంగా గమనించండి. దీని గురించి స్టడీ చేసే ప్రాసెస్ అయితే చేయండి. నేను మీ సత్యసంతోష్ సత్యమేవ జయతే.